హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామదుంపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చామదుంపలన్నిటినీ వేసుకొని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో వాష్ చేసిన చామదుంపలన్నిటినీ వేసుకోవాలి. ఈ చామదుంపలన్నీ మునిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేయాలి. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ విజిల్స్ వచ్చే లోపల నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక టేబుల్ స్పూన్ జీరా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు 3 గార్లిక్‌ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ టమాటాస్‌ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసి సాఫ్ట్‌గా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడే మనం ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత చామదుంపల్ని ఒలిచిపెట్టుకొని ఆ చామదుంపలన్నిటినీ వేసి నీట్‌గా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కూర అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీరని యాడ్ చేసి దించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ చామదుంపల కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So, no.